హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. వేసవికాలం వచ్చేసింది. ఇక బాణుడు బగబగలతో మాత్రం ప్రజలు అల్లాడిపోతున్నారు. ముఖ్యంగా వేసవికి వచ్చిందంటే రకరకాల పండ్లు మనకి మార్కెట్లో దర్శనం ఇస్తుంటాయి. ముఖ్యంగా ఈ పళ్ళతో పాటు కూడా తాటి ముంజలు అంటే ప్రకృతి సహజ సిద్ధంగా దొరికేటువంటి తాటి ముంజలు కూడా ఇద్దరికి గ్రామాలకే పరిమితమైనటువంటి తాటి ముంజలు నేడు పట్టణాలకు నగరాలకు కూడా దర్శనమిస్తున్నాయి. ఎందుకంటే ఈ తాటి ముంజలు వచ్చే బాడీకి అంటే శరీరానికి ఇంత చల్లదనాన్ని డిహైడ్రేషన్ కాపాడటం చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వారు కూడా ఇది వయసుతో సంబంధం లేకుండా కూడా ఇవన్నీ తాటి ముంజల్ని అమితంగా ప్రేమిస్తుంటారు, తింటుంటారు. మనం ప్రస్తుతం విజువల్ చూసుకోవచ్చు. మహబూబాబాద్ పట్టణంలో కూడా కొంతమంది ఇక్కడ వేరే గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ తాటి ముంజలు విక్రయిస్తారు. ఉత్తరకైతే అంటే తాటి ముంజలు కల్తీ లేనివి, స్వచ్ఛమైనవి, మన్నుటెండల నుంచి ఉపశమనం పొందడానికి తాటి ముంజలు బాగా అవసరం పడుతుందని చెప్పేసి వేసవిలో ముఖ్యంగా పల్లెటూరు వెళ్ళే తాటి ముంజలు ఖచ్చితంగా తింటారని చెప్తున్నారు. ముఖ్యంగా ఈ పట్టణాలకే పరిమితమైన ఈ తాటి ముంజలు కూడా అంటే నగరాలు కూడా వ్యాపించాయి. అంటే ముఖ్యంగా ఈ తాటి ముంజలు తింటే కూడా లాభాలు తెలుస్తున్నాం. అంటే తాటి ముంజల్లో ఎక్కువగా విటమిన్ B7 ఉంటుందని తెలిసింది. విటమిన్ K, సోలబుల్ ఫైబర్, పొటాషియం, కాల్షియం, విటమిన్ A, విటమిన్ C, విటమిన్ D, జింక్, ఐరన్తో పాటు న్యూట్రియంట్స్ ఉంటాయని చెప్తున్నారు. ముఖ్యంగా ఈ తాటి ముంజల్లో నీరు శాతం ఎక్కువ ఉండడం వల్ల వేసవి వడదెబ్బ తగలకుండా చేస్తాయని, శరీర ఉష్ణోగ్రతలు శరీరాన్ని చల్లబరుస్తాయని చెప్పేసి వీటిలో అధిక నీరు శాతం హైడ్రేషన్ ఉంటుంది. హైడ్రేషన్ బాధ పడకుండా చేసి శరీరానికి చల్లనిస్తా చెప్తున్నారు. వీటిలో పొటాషియం సమృద్ధిగా ఉండడం వల్ల రక్తపోటు అదుపులో ఉండే ఆరోగ్యానికి సహాయపడతాయని చెప్పేసి అంతేకాకుండా శరీరంలోని హానికర వ్యర్థ పదార్థాలు తొలగించడం కూడా అద్భుతంగా పనిచేసి చెప్తున్నారు. వ్యవసాయంలో వచ్చే ఈ తాటి ముంజలు కూడా రోజు క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా లివర్ సంబంధిత సమస్యలు కూడా తగ్గించుకోవచ్చు. తాటి ముంజలు తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ పై మంచి కొలెస్ట్రాల్ వృద్ధి చెందని చెప్తారు. ముఖ్యంగా తాటి ముంజల్లో ఉండే పోషక జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గిస్తాయి. వీటిని తినడం వల్ల తీసుకున్న ఆహారం కూడా సక్రమంగా జీర్ణమై గ్యాస్, ఎసిడిటీ, కడుపు ఉబ్బరంగా ఉండే ఉదర సమస్యలు తగ్గుతాయి చెప్తే ముఖ్యంగా వేసవిలో అయితే చిన్నపిల్లలకి మనం చూసుకోవచ్చు. వేసవిలో చిన్నపిల్లలకి చికెన్ పాక్స్ లాంటివి చర్మ సంబంధిత వ్యాధులు ఎక్కువగా వస్తుంటాయి. ఈ వ్యాధుల బార పడకుండా కూడా ఈ తాటి ముంజల్లో కూడా విటమిన్లు ఉన్నటువంటి పోషక పదార్థాలు పనిచేస్తా చెప్తున్నారు. అంటే వీళ్ళు ఉదయం నుంచి కూడా ఇక్కడ ఒక దేవుడి సెంటర్లో ఇక్కడ తాటి ముంజలు అమ్ముతున్నారు. ప్రజలు కూడా వీటిని ఆసక్తిగా చూస్తూ కూడా వీటిని కొనడంలో కూడా చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల వారి కుటుంబ సభ్యుల దగ్గరికి వచ్చి కొన్ని సందర్భాలు ఉన్నాయి. కొంతమంది ఉన్నారు, వాళ్ళు అడిగేస్తున్నాం. మీరు చెప్పండి ఎట్లా తీసుకుంటున్నారు తాటి ముంజలు? కదా సలవా ఉంటుందని అందరు తీసుకెళ్తున్నాం. ఇంకా అందరూ దూర ప్రాంతం వచ్చి కూడా ఇక్కడ ఆగి కూడా వాళ్ళు కూడా తీసుకెళ్తారు. ఎందుకంటే ఇది తింటే బాగా బాడీకి సలవా ఉంటుంది, ఇలా విటమిన్ కూడా ఉంటుంది. అందరికి హెల్త్ పరంగానైనా గ్యాస్ అసిడిటీ అయినా కూడా ఇవన్నిటికి ఉపయోగపడుతుందని అందరు బాగా తీసుకుంటారు. అంటే ఎక్కువ తాటి ముంజలు గతంలో కూడా గ్రామీణ ప్రాంతానికి, తాటి వనాలకి అంటే పల్లెటూళ్ళ వాతావరణానికి ఎక్కువ ఉండేది కదా. ఇప్పుడు వీటికి వస్తున్నారు అంటే పట్టణ ప్రజలు వీటిని తీసుకుంటున్నారు. మరి ఎక్కువ పట్టణ ప్రజలే ఎక్కువ తీసుకుంటున్నారు. ఎందుకంటే వీళ్ళు ఎక్కడికి విలేజ్లలో బోరు కాబట్టి ఇక్కడే లోకల్ ఉంటారు కాబట్టి అందరు ఇక్కడనే తెచ్చి తీసుకెళ్తారు. అంటే మీరు చెప్పండి అన్న, తాటి ముంజలు ప్రత్యేకత ఏంటంటే అసలు సహజ సిద్ధంగా లభించేటువంటి తాటి ముంజల్లో అనేక పోషకాలు ఉన్నాయి. ముఖ్యంగా ఎండాకాలము బాడీ డిహైడ్రేషన్తో పాటు ప్రతి ఒక్కరు కూడా విటమిన్స్, పొటాషియం, అదేవిధంగా విటమిన్ C ముఖ్యంగా ఈ ఎండాకాలం లభిస్తుంది. ఎన్నో రకాల అప్పుడు మామిడి పండ్లు కావచ్చు, జామ పండ్లు, సీతాఫలాలు లభించినట్టుగా ఏమాత్రం కెమికల్ లేనటువంటి సహజ సిద్ధంగా లభించేటువంటి ఈ ముంజలు తినడం వల్ల ప్రజలు అనారోగ్యం నుంచి ఆరోగ్యం ఉండే విధంగా ఉంటుంది. ఖచ్చితంగా మనం ఈ సిటీ ప్రాంతాలలో దొరకదు. ఇప్పుడిప్పుడే విలేజ్లలో వాటి గురించి తెలిసినా కూడా తక్కువ తింటారు. ఇప్పుడు సిటీలలో ఇక్కడ ఈ 3 రోజుల బట్టి ఇక్కడ విపరీతంగా అమ్మడం జరుగుతుంది. దానికల్లా కారణం ఏంటంటే ప్రజలు కూడా కొంత విజ్ఞానవంతులే, చైతన్యంతో పాటు ఇవి తినాలన్నటువంటి ఆసక్తి పెరిగి ఈ ముంజలు విపరీతంగా ఇక్కడ అమ్ముడుపోవడం కూడా జరుగుతుంది. దానికి ప్రధాన కారణం ఏంటంటే ఆరోగ్యరీత్యా అవి మంచివి, ఎలాంటి కెమికల్ లేవు అని చెప్పేసి మంచి పొటాషియం, ఐరన్, డిహైడ్రేషన్. గతంలో తాటి ముంజలు అనేటివి పల్లెటూరు వాతావరణానికి ఉపయోగపడేటివి మనం కొనుక్కొచ్చుకునేవి పరిస్థితి. ఇప్పుడు మార్కెట్ కంటే నగరానికి పట్టణాలకు వాపిస్తున్నాయి కదా. అంటే గతంలో వీటి యొక్క గతంలో రవాణా సౌకర్యం లేక ఈ గౌడన్నలు కూడా వాళ్ళు అక్కడ విలేజ్ వరకే పరిమితమయ్యేది. కానీ ఇప్పుడు ఏంటంటే వాళ్ళకు ఆటోలు ఉన్నవి, రవాణా సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి ఈ పల్లెటూరు కంటే పల్లెటూళ్ళలో కూడా ఇప్పుడు వాళ్ళు కొనే శక్తి తక్కువ లేదు కాబట్టి ఇక్కడికి వస్తే ₹1 ఎక్కువ వస్తుందని చెప్పేసి వాళ్ళు కొంచెం ఆ శ్రమని
శ్రమతో పాటు ఇక్కడికి రావడంతో వీటిని చూసిన పట్టణ ప్రజలు ఇవి తినాలన్న ఆసక్తి పెరిగి ఆరోగ్యం మంచిగా ఉంటుందన్న భావనతో వీటిని సిటీ ప్రజలు కూడా బాగా కొనుగోలు చేయడం జరుగుతుంది అన్న. మీరు చెప్పండి, ఇప్పుడు వేసవి వచ్చింది, వేసవిలో రకరకాల పండ్లు మార్కెట్లోకి వస్తున్నాయి. ముఖ్యంగా మరి తాటి ముంజలపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. మరి తాటి ముంజలు తింటే ప్రెగ్నెన్సీ వాళ్ళలో కూడా మంచిదన్న. నేను ఒక ఫార్మాసిస్ట్ లాగా చెప్తున్నా, ప్రెగ్నెన్సీ వాళ్ళలో కూడా వామిటింగ్ రావట్లేదు. నేను కూడా డైలీ తీసుకుపోతున్నా, డైలీ కంపల్సరీ తీసుకుపోతా, డైలీ కంపల్సరీ ఇంట్లో వాడిపిస్తా. ప్రెగ్నెన్సీ వాళ్ళు కంపల్సరీ తినాలంటారు వీటిని. ప్రెగ్నెన్సీ వాళ్ళు తింటే మంచిది. నేను ఒక ఫార్మాసిస్ట్ లాగా చెప్తున్నా, సీనియర్ ఫార్మాసిస్ట్ లాగా చెప్తున్నా. ప్రెగ్నెన్సీ వాళ్ళు ఇంకా కొబ్బరి బొండాలు తాగితే వామిటింగ్ వస్తున్నాయి, ఈ తాటి ముంజలు తాగితే వామిటింగ్ రావట్లేదు. కొత్తగా ఒకసారి వినండి, ఇక్కడ ఫార్మసిస్ట్ ఒక మంచి విషయం చెప్తుంది మనకి. ఏంటంటే ఎవరైతే ప్రెగ్నెన్సీ ఉన్నారో వాళ్ళకి కంపల్సరీ తినాలి, తింటే మంచిది, ఆరోగ్యానికి బాగుంటుంది అని చెప్పేసి మనం కంపల్సరీ నోటిఫై చేసుకోవాల్సిన అంశం ఇది. వామిటింగ్ సెషన్ కూడా తగ్గుతుంది దీని వల్ల, చాలా మంచిది. ఇంత ముందు పల్లెటూరుకే పరిమితం అయ్యేది ఈ కొబ్బరి, ఇది మన తాటి ముంజలు. ఇప్పుడు సిటీలో ఏంటంటే అవగాహన వచ్చింది వాళ్ళకు, సిటీ వాళ్ళకి అవగాహన తింటే ఎట్లా ఉంటది. తాటి ముంజల్లో లిక్విడ్ ఉంటుంది, దానికి దాని పైన కూడా లేయర్ ఉంటుంది కదా, జింక్ ఉంటది, సోడియం ఉంటది, పొటాషియం ఉంటది. తాటి ముంజలలో చాలా మంచిది, ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రతి ఒక్కరు తినవచ్చు, మళ్ళీ ప్లస్ ప్రెగ్నెన్సీ వాళ్ళు కూడా తినవచ్చు. చాలా ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇప్పుడు చికెన్ పాక్స్ రాకుండా కూడా ఇది బాగా నివారిస్తుంది. ప్రతి దానికి మంచిదండి, ప్రతి దానికి మంచిది. ఇది తాటి ముంజలు తింటే ప్రతి దానికి మంచిది. ఓకే అండి. అని పెద్దన్న చెప్పన్నా, ఏంది పరిస్థితి, ఎట్లుంది పరిస్థితి, మరి గిరాకీ వస్తుందా, ఎట్లున్నది? గిరాకీ మంచిగా వస్తుందన్న. ఎవరి నుంచి వచ్చినాయి? అప్రాయిపల్లి అప్రాయిపల్లి పెద్దగూడూరు మండలం. ఎప్పటి నుంచి వస్తున్నాయి ఇక్కడ పెట్టినావు? 4 రోజులు అవుతుందన్న. ఎట్లుంది మరి గిరాకీ? ఎట్లున్నది? గిరాకీ అయితే పర్లేదు ఇప్పటివరకు అయితే. అంటే ఇవి ఎక్కువ పల్లెటూరులో ఉంటాయి కదా, అందరు పల్లెటూరులకి తాటి వనాలే కళ్ళకి వచ్చి ఎక్కువ తీసుకుపోతుంటారు కదా, మరి ఇక్కడ పట్టణం మీదకి వచ్చింది, మరి వ్యాపించింది అంతా బిజినెస్ అని చెప్పంటే కొద్దిగా ఆర్థిక పరిస్థితుల వల్ల తీసుకొచ్చి ఇక్కడ అమ్ముకోవాల్సి వస్తుంది అంతే. అంటే ఊళ్ళో వ్యాపారం లేదా ఎక్కువ కొనట్లేదా? పల్లెటూళ్ళలో ఏముండదు అన్న, ఏముండదు. ఎట్లా అమ్ముతున్నారు, ధర ఎట్లుంది మరి? డజన్ 50 రూపాయలు అన్న, అంటే తీసిస్తాం 50 రూపాయలు డజన్. తీయకుండా అయితే 6 కాయలకు వచ్చేసి 50 రూపాయలు. అంటే ఇప్పుడు ఎట్లుంది మరి పరిస్థితి, జనం తీసుకుంటున్నారా మరి? తీసుకుంటారన్న. ఎట్లా అనిపిస్తుంది మరి నీకు? ఇప్పటికే పర్లేదన్న, ఆరోగ్యానికి ఏమో మంచిగా ఉంటుంది, పర్లేదు. మరి నీకు ఎంత కష్టపడుతుంది, మరి లాభాలు వస్తాయంటవా? లాభాలు అంటే కూలి పడుతుంది అన్న. సొంత చెట్లు ఎలా, లేకపోతే బయట కొనుక్కొచ్చుకున్నావా? బయట నుంచి తెచ్చుకోవాల్సింది. సొంత చెట్లు అంటే ఇప్పుడు ఏం లేవు కానీ బయట నుంచి తెచ్చుకోవాల్సింది. ఇప్పుడు పొలాల రైతులు ఉంటారు కదా, వాళ్ళని అడిగి మనం కొనుక్కొచ్చుకోవాల్సిందే. రోజుకి ఎంత వస్తాయి మరి? రోజుకు 1000-1500 అట్లా వస్తాయి. మరి ఇద్దరు కష్టపడుతుంది కదా, భార్య పడుతుంది, ఇద్దరు కష్టం. అందుకే మరి కూలి పడుతుందని చెప్తున్నా కదా, ఇద్దరు వచ్చిన కాబట్టి కూలి పడుతుందని చెప్తున్నా. కూలి అయితే పడుతుంటావా? పడుతుంది. మొత్తానికైతే అంటే వేరే గూడూరు మండలం నుంచి అప్రాజపల్లి గ్రామం నుంచి వచ్చాయని చెప్పి గౌడన్న, ఇద్దరు భార్య భర్తలు కూడా ఉదయం నుంచి సుమారు వారం రోజుల పాటు కూడా ఇక్కడ ఈ ముంజలు విక్రయించే బిజినెస్ మాత్రం స్టార్ట్ చేశారు. ప్రస్తుతానికైతే పర్లేదని చెప్తున్నారు, కూలి మాత్రం మాకు పడుతుంది, మాకు లాభాలు రాకుండా కూడా మాకు అక్కడికక్కడికి ఉందని చెప్తున్నారు. కానీ ఇక్కడికి వచ్చిన చాలా మంది మాత్రం ఇక్కడ వీటిని చూసి కొనుక్కొని మాత్రం పోతుంది. ఎందుకంటే కొంతమంది చెప్తున్నారు, డాక్టర్లు కూడా దీని సూచన సలహాలు చెప్తున్నారు. ఎందుకంటే కంపల్సరీ తాటి ముంజలు వేసవి తాపాన్ని తీరుస్తుంది, ఆరోగ్యకరంగా ఉంటాయి, పోషక విలువలు చాలా ఉంటాయి. కాబట్టి కంపల్సరీ ఈ వేసవిలో తాటి ముంజలు తినాలి, తాగాలి అని చెప్పి ముఖ్యంగా మనకు ఫార్మసిస్ట్ కూడా మెడికల్ అంటే సంబంధించినటువంటి ఏదైతే గర్భిణీ స్త్రీలు అయితే ముఖ్యంగా వాళ్ళు అయితే వాడుకుంటే తీసుకుంటే ఆరోగ్యకరంగా ఉంటాయని చెప్తున్నారు.